ఒక 10 మంది ఒక చోట ఒక మాట మీద ఉండలేని పరిస్థితులు లేని రోజుల్లో, అలాగే మనుషులు ఒక గుంపుగా చేరటం అనేటువంటిది నిషేధానికి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో, ఇలా రకరకాలుగా మనుషులు ఏదో ఒక కారణంతో ముక్కలు చెక్కలవుతున్న రోజుల్లో ఒక సమూహంగా కొద్ది మందినైనా సరే ఒక చోట చేర్చి జరుగుతున్న దాన్ని ఒక రచయిత, బహుశా రోజా లగ్జంబర్గ్ అనుకుంటాను, ఏం జరుగుతుందో చెప్పటం, జరిగేదాన్ని జరిగేటట్టు చెప్పటమే మనం చేయాల్సింది, అసలు విషయం అదే, అందరూ చేయాల్సిన పనే అది అని చెప్పేసి ఆ పనిని శక్తివంతంగా నిర్వహిస్తున్నటువంటి సమూహకి అభినందనలు. మాకు ఇచ్చిన ఈ సెషన్లో, ఈ ప్యానెల్లో ప్రతిఘటన రూపంలో రచన, ఇది మనుషులు ఏం మాట్లాడాలి, ఏమి రాయాలి, ముఖ్యంగా స్త్రీలుగా ఏం బట్టలు కట్టుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏమి తినాలి, గుళ్ళోకి వెళ్ళాలా వద్దా, హిజాబ్ వేసుకుంటే ఒకటి, వేసుకోకపోతే ఒకటి, తర్వాత గుడి విషయంలో కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి ప్రతి దాని మీద నిఘా, కనిపించే నిఘా, కనిపించిన నిఘా చాలా ఇంట్లోనూ బయట ఉంది. గోడలు కనిపించకుండా విస్తరించుకుంటూ పోతున్నటువంటి కాలంలో స్త్రీలుగా రచనని ఒక ప్రతిఘటన రూపంగా స్త్రీలు ఎలా చూస్తారు, ఎలా రాస్తున్నాము, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్యాసిస్టు సందర్భంలో స్త్రీ రచయితలుగా మన పాత్ర ఏంటి, స్త్రీల పాత్ర ఏంటి అనే దాని మీద ఈ చర్చ ఉంటుంది. ఇక్కడ ఉన్నవారందరూ కూడా అలాగా రచనని ఒక ప్రతిఘటన రూపంగా చేసుకుంటున్న వాళ్ళదైనటువంటి నేపథ్యం నుంచి వ్యవస్థని, సమాజాన్ని, వ్యవస్థని ప్రశ్నిస్తూ, ప్రతిఘటిస్తూ తమ రచనలని కొన్నాళ్ళుగా చేస్తున్నటువంటి వాళ్ళే. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే మీ అందరికీ, ముందున్నటువంటి వారందరికీ కూడా ఆహ్వానం ఈ కార్యక్రమానికి.